మెట్రో ట్రైన్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం మెట్రో ఎక్కబోతున్నాను. ఎలా ఉంటుంది చూద్దాం. కెమెరా వీడియో తీయకూడదని సరే ఎందుకంటే అందుకే ఇంత పోలీసు మంచి పోలీసు పట్టుకొని వీడియో తీయద్దు నాకు. మెట్రో ట్రైన్ వచ్చింది. గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి మన నైట్ స్టే చేసిన అదే భవనం అంబేద్కర్ భవనం అనమాట. ఇప్పుడు మేము రెడ్ కోట అంటే ఎర్రకోట వెళ్ళబోతున్నాం. అక్కడ వీడియో పెడతాను ఫ్రెండ్స్. వీడియో అయితే అక్కడ మిస్ అవ్వకండి. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం మీకు తెలుసు కదా, ఢిల్లీ. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఢిల్లీలో ఉండడం. ఓకే సార్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ పూట చాలా చలిగా ఉంది ఇక్కడ. చూడండి, నేను నైట్ స్టే చేసిన రూమ్ అదే బిల్డింగ్ అంబేద్కర్ భవనం అని. ఇప్పుడు మేము వాళ్ళు వెళ్తున్నాము. చూడండి, గుడ్ మార్నింగ్. మనం నైట్ స్టే చేసింది ఇది అంబేద్కర్ భవనం. చూడండి, చూసారు కదా, అది బిల్డింగ్ అదే మేము నైట్ స్టే చేసింది. ఇప్పుడు మనం కొత్త ప్లేస్కి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఎక్కడ ఉన్నా తెలుసు కదా ఫ్రెండ్స్, ఢిల్లీలో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము రెడ్ కోర్టుకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ మా వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారో ఆ ప్లేస్ నేను చూపిస్తాను. మనం చెప్పట్లేదు ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే. చూస్తారా, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. తర్వాత ఆటో ఏదో బుక్ చేసుకొని మాట్లాడి వెళ్ళిపోవాలి. అది బస్సు చూడండి ఫ్రెండ్స్, బస్సు ఎలా ఉంది. ఢిల్లీ బస్సులు చూడండి ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. ట్రైన్ వెళ్ళిపోతుంది. మెట్రో ట్రైన్ చూడండి ఫ్రెండ్స్, మెట్రో ట్రైన్. ఎన్ని పవరాలు బాబోయ్, ఎన్ని పవరాలు. సో ఫ్రెండ్స్, మౌంట్ చూడండి ఒకసారి, చాలా స్టైలిష్గా ఉంటుంది కదా. ఇదే జాన్ వాల్. కిస్మత్ కర్ని. సో ఫ్రెండ్స్, పైన సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెట్రో ట్రైన్ వెళ్ళిపోతున్నాం. మెట్రో ట్రైన్ ఎక్కిన తర్వాత టికెట్ తీసుకోవాలి. మెట్రో ట్రైన్ టికెట్ తీసుకున్నాం. ఆ ఫోర్స్ ఏమో పట్టుకుని వీడియో తీయద్దాం. వీడియో డిలీట్ చేస్తాం. వీడియో డిలీట్ చేసి మెట్రో ట్రాక్ మెట్రో బస్.
క్రాంతి కడుక్కుంటాడు, చలికి తట్టుకోలేడు, వాడు అక్కడ ఉండలేడు, వాడు వాతావరణం పడదు బంద్. గురు ఇది -డిగ్రీలు లేదు, -డిగ్రీలు ఉంటే నేను కూడా నిలబెట్టేవాడు కాదు, పడిపోయేటోడు అక్కడే రోజులు. ఎవడైనా అంతే -డిగ్రీలు. నేను అక్కడ విజయవాడ ఎల్లుండి ప్రాంతంలో 38 డిగ్రీలు 40 డిగ్రీలు తట్టుకున్నాం మనము. ఈయనకు వచ్చి -డిగ్రీలు అవుతున్నాం. చల్లి ఆయన కాదు, ఎంత తొక్కైనా పడిపోతాం. చెప్తున్నాడు ఆయన కౌంటర్లో మన లక్ తెలిసే కదా, మన లక్ ఏంటి తెలుసా? 12, 16, 15 అంటే నువ్వు కాదు కదా, ఎవరైనా మనం ఎండం తట్టుకోగలుగుతాం. మనకున్న పరిస్థితి ఎండం తట్టుకోగలుగుతాం. చల్లి తెలుసుకోవాలి. అప్పుడైతే మాట్లాడు, ముందు రావణగారు సినిమా చేస్తాను వీడియోలో. మనమైతే అనుకున్న ప్లేస్కి వచ్చాం. మళ్ళీ అందరు లగేజ్ పట్టుకొని తిరిగితే మనం అయితే లగేజ్ లేకుండా ఉంటాం. ఎందుకంటే లగేజ్ అంతా రూమ్లో పెట్టేస్తాం.
ఖాళీ కూర్చొని Station, Java Masjid. Next station, Java అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తుందంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఎంత సవేసి ఉంటారో మరి అండర్ గ్రౌండ్ మొత్తం చూసారా ఎంత స్పీడ్ వెళ్తుందో. మామూలు స్పీడ్ కాదు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ చేసినట్టు కాదు. బాగుంది ఫ్రెండ్స్. మళ్ళీ టికెట్ చెకింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ టికెట్ చెకింగ్ చేసి వెళ్ళాలన్నమాట. మళ్ళీ టికెట్ స్కానింగ్ చేయాలి. టికెట్ ఎలా పెడుతున్నారు చూడండి. సరే ఓపెనింగ్ ఆడితే ఆగుతుంది మొత్తం. ఎలాగ వేసుకో బ్యాగ్ బస్సులు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఇప్పుడైతే వీడియో తీయకూడదని ఎప్పుడు అడిగేవాడు లేడు. ఎలాగో బయట వచ్చాం కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు వీడియో తీసుకోవచ్చు.
అబ్బా వేడి వేడిగా టిఫిన్ మస్తుగా ఉందనమాట. టిఫిన్ తిన్నాక మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. మళ్ళీ ఏంటబ్బా ఇదే రైస్ అబ్బా. టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేయొచ్చు. సరే ఫ్రెండ్స్, తిన్నాక మళ్ళీ కలుద్దాం. మంచి ఆకలి ఉంది. ఎప్పుడు తినలేదు. ఏది రైస్ వచ్చి చావాలట. చోలే చావాలట. టేస్ట్ ఒకసారి ఎలా ఉంది? మన సైడ్ ఎలా ఉంది? ఉప్పుకుందా? మనలాగానే రైస్ ఉందా లేకపోతే వేరేగా ఉందా? వేరేగా అనుకుంటా. అవునా? అయితే ఇదేంటి మరి? ఇది సరే ఫ్రెండ్స్, మనకి వచ్చింది ప్లేట్. తినేసి తర్వాత మాట్లాడుతుందా? ఫస్ట్ టైం కదా ఇక్కడే రిలీజ్ చేస్తాం. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ ఎర్రకోట. సో ఫ్రెండ్స్, మన ఢిల్లీ వచ్చామంటే ఆ మాత్రం మెయింటైన్ చేయాలి. స్పెట్స్ వేసుకున్నాం. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడు తీసుకున్నాం. మన ఏపీలో అయితే 100 రూపాయలు, ఇక్కడైతే జస్ట్ 50 రూపాయలు ఇచ్చి కొన్ని తీసుకున్నాను. బాగుంది. సరే వేసేస్తా కొద్దిగా ఎక్కువగా ఉంది. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఎర్రకోట దగ్గర ఉన్న పక్కనే. సరే చూసండి ఫ్రెండ్స్, ఎర్రకోట దగ్గర ఉన్నాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అది మా అన్న నడుచుకుని వస్తున్నాడు. అమ్మాయిలు ఇదిగా హ్యాండ్లు అమ్ముతున్నారు. ఫ్యాన్లు కూడా అమ్ముకోమంటున్నారు. చూస్తారా ఫ్రెండ్స్? ఎంత మంది రెడీ అయిపోయినారు ఫ్రెండ్స్ ఎర్రగొట్టని? సార్ చూసేద్దామా ఎంత బాగుందో? బాబరే కట్టలు సూపర్. ఫ్రెండ్స్ రెడీగా ఉండండి, చూస్తున్నాం. అదిగోండి, అదే లోపల అంటే ఎంత లైన్ ఉందో బాబో. రెడ్ పాట్ మార్నింగ్ వర్షం. సో ఫ్రెండ్స్, అసలు గేట్ క్లోజ్ చేస్తారు. అందుకే సెకండ్ గేట్ నుంచి లోపల ఎంట్రీ ఉంటుంది అనమాట. అందుకే వెళ్ళిపోతున్నాం ముందు నుంచి. ఇప్పుడు ఎర్రకోట లోపల వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ చూసేయండి ఒకసారి ఎర్రకోట ఎలా ఉందో. వావ్, సూపర్ సూపర్ బాగుంది కదా ఫ్రెండ్స్? బాబా మొత్తం పారినట్టు. సూపర్ ఉంది, వేరే లెవెల్. అరే యార్ సూపర్ ఫ్రెండ్స్. లైఫ్లో ఫస్ట్ టైం వింటుందని కట్టాడు, కానీ హైలైట్ కట్టాడు ఫ్రెండ్స్. మొఘల్ సామ్రాజ్యం మొదలుపెట్టినప్పుడు కట్టిన ఎర్రకోట అన్నమాట ఇది. చూడండి సార్, కట్టడాలు చూడు, వింత కట్టడాలు చాలా బాగా కట్టారు. కానీ విడిచేయండి ఇది, చూడండి ఒకసారి ఎంత బాగా కడతారు. వేరే లెవెల్ కట్టారు అంతే. సో అసలైన లోపల ఉంది, అది చూపిస్తాను మీకు. ఎవడొక్క చూసారా ఫ్రెండ్స్, చాలా అయితే చాలా బాగుంటారు కదా. ఎంత కట్టాడు చూడండి.
ఎర్రకోటను చూడడానికి చాలా మంది అయితే వచ్చారు, చాలా మంది వచ్చారు. ఒకసారి చూసండి ఎర్రకోట ఎలా ఉందో. వావ్, చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంది. ఫోటోలు కూడా తీస్తున్నారు చూడండి. ఒక ఫోటో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి 40 రూపాయలు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖపట్నం బాయ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేమైతే ఢిల్లీలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు పల్లెటూరు యొక్క అందాలను చూపించాము. ఇప్పుడు ఢిల్లీ నుంచి మొదలుతాం. ఢిల్లీ యొక్క అందాలను అంటే ఢిల్లీలో అసలు మెయిన్ అసలైన అందాలు ఏంటి విజిట్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రతి వీడియో పెడతాను నేను. ఓకే, వీడియోలో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మళ్ళీ రేపు వెళ్దాం ఫ్రెండ్స్. గుడ్ నైట్, బాయ్ ఫ్రెండ్స్.